1 మంత్ బ్యాక్ నా ఎక్స్ కలీగ్స్ కాల్ చేసినప్పుడు యూట్యూబ్ గురించి అడిగారనమాట. "రీసెంట్‌గా స్టార్ట్ చేసావు గదా! ఎలా ఉంది? ఏంటి? హార్డ్ వర్కు, దాని కన్సిస్టెన్సీ, జాబు, ఇల్లు, యూట్యూబ్" అన్నీ అడిగారనమాట. బట్ అన్నిటికి ఆన్సర్ ఇచ్చాను ఇందులో. బట్ నాకేంటంటే ఐ ప్రాబ్లమ్ ఉంది గదా! సో, కొంచెం కష్టంగా అనిపిస్తుందనమాట. ఎడిట్ చేసేప్పుడు అండ్ ఎక్కువ టైం ఉంటుంది. స్క్రీనింగ్ టైం పెరిగిపోతుందనమాట. సో, నేనైతే ఒకరోజు ఎడిట్ చేస్తున్నప్పుడు నేను బెడ్ కార్నర్‌లో కూర్చున్నా అన్న సంగతి మర్చిపోయి ఎడిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను బయో క్లాసెస్, కరెంట్ కంటెంట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఒకరోజు వీడియో ఎడిట్ చేస్తున్నాను. కార్నర్‌లో కూర్చున్నాను. అది మర్చిపోయి ఎడిట్ చేస్తున్నాను. అయితే నేను సడెన్‌గా ఇంకొద్దిగా వెనక్కి జరిగేలోపు మొత్తానికే బెడ్ మీద నుంచి నేను కింద పడిపోయాననమాట. నా నడుము నొప్పి పక్కన పెట్టేస్తే, నేను ఏదైతే మొబైల్‌కి స్పీకర్స్ పెట్టానో, ఆ స్పీకరు కింద పడిపోయి ఇంక అది అప్పటినుంచి పాడైపోయిందనమాట. అప్పటినుంచి పని చేయట్లేదు. దాన్ని నేను 3,000 పెట్టి తీసుకున్నాను. అండ్ స్టాండ్ గూడా కింద పడిపోయి ఆ నట్స్ లూజ్ అయినాయనమాట. అండ్ నేను వీడియో తీయమన్నా అని చెప్పేసని మా పాప మొబైల్ సెట్ చేస్తుంది స్టాండ్‌కి. సో, తను స్టాండ్‌కి మొబైల్ పెట్టేసింది. ఇంకా నేను వీడియో స్టార్ట్ చేయగానే ఆ మొబైల్ కింద పడిపోయి మొత్తానికే పగిలిపోయిందనమాట. సో, ఇలా ఇంత లాస్ ఉందని చెప్పేసని ఇంకా నేను మళ్ళీ కొత్త స్పీకర్స్ గానీ, కొత్త వేరే మొబైల్స్ గానీ నేనవి తీసుకోలేదనమాట ఉన్న మొబైల్‌తో. అండ్ ఇంకొక స్టాండ్ ఉంది. ఒక స్టాండ్ అయితే నట్స్ లూజ్ అయిపోయాయి. ఇంకొక స్టాండ్ ఉంది. అది గూడా అంతంత మాత్రమే ఉందనమాట. సో, ఇంత లాస్ ఉంది కదా! అని చెప్పేసని ఇంకా నేను అలా వదిలేసాననమాట. ఎందుకంటే షార్ట్స్‌కైతే నార్మల్‌గా ఇలా ఫోను దగ్గర పెట్టేసుకొని చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ లాంగ్ వీడియోస్‌కి అసలలా కుదరదనమాట. లాంగ్ వీడియోస్‌కి పక్కా స్పీకర్స్ ఉండాలి. ఏదన్నా చిన్న నాయిస్ వచ్చినా గూడా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. సో, అందుకనే నేను కొంచెం గ్యాప్ ఇచ్చాననమాట. మళ్ళీ స్పీకర్స్ తీసుకున్నాక చేద్దాము అని చెప్పేసని. అండ్ ఆ స్పీకర్సు లాస్ అయ్యా, స్టాండు లాస్ అయ్యా. స్పీకర్స్ ఉంటే వాయిస్ అనేది క్లియర్‌గా ఉంటుందనమాట. లాంగ్ వీడియోస్‌కి గానీ, కరెంట్ కంటెంట్‌కి గానీ, క్లాసెస్‌కి గానీ. సో, కొంచెం అలా దీనివల్ల గ్యాప్ వచ్చిందనమాట. ఇక్కడైతే నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. ఎంత బావుందో గదా! మష్రూమ్ కర్రీ. హెల్త్‌కైతే చాలా మంచిదండి. చాలా సింపుల్ ప్రొసీజర్ కూడా అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు మష్రూమ్ కర్రీ హ్యాపీగా చేసుకొని తినొచ్చనమాట. మష్రూమ్స్ మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. ఏదైతే సెలెక్టెడ్ మష్రూమ్స్ ఉన్నాయో, ఆ పైన స్కిన్ వాష్ చేయకుండానే స్కిన్ వస్తుందండి లైట్‌గా. స్కిన్ తీసేసి మంచిగా వాష్ చేసుకొని, మనకి నచ్చిన సైజు కట్ చేసుకోవాలనమాట. కట్ చేసుకోగానే వాటర్‌లో కొంచెం సాల్ట్ ఏసి ఉంచితే ఏంటంటే కలర్ చేంజ్ అవ్వమనమాట. అండ్ ఇక్కడ దాంట్లోనే పసుపు, కారం, ఉప్పు వేసి ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఏదైతే వాటర్ కంటెంట్ ఉందో, ఆ వాటర్ కంటెంట్ అంతా మొత్తం ఆవిరైపోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇంకొక కడాయిలో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, టొమాటో, అల్లం అండ్ ఎల్లిపాయలు ఇవి తీసుకొని మంచిగా ఫ్రై చేశాక గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక ఇంకొక కడాయి తీసుకొని ఏదైతే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ కడాయి తీసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసి ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసి అండ్ ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఆ మిక్స్చర్‌ని మనం ఇందులో వేసుకొని పసుపు, కారం, ఉప్పు అన్నీ మన క్వాంటిటీకి తగ్గట్టు, మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలనమాట. అండ్ అది మొత్తం మంచిగా మగ్గాక ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేశాక ఆయిల్ పైకొస్తుందండి. ఆయిల్ పైకొచ్చాక మనము ఫ్రై చేసుకున్నామో మష్రూమ్స్, ఆ మష్రూమ్స్‌ని వేసి మంచిగా కలుపుకోవాలనమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే మనకి టేస్టీ కర్రీ, యమ్మీ కర్రీ రెడీ అయిపోతుందనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మష్రూమ్ కర్రీ ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఊరికేనే సాఫ్ట్ అయిపోతుందనమాట. అండ్ హెల్త్‌కి చాలా మంచిది. లాస్ట్‌లో వచ్చేసి నేనిక్కడ ధనియా పౌడర్‌తో నేను ఎండ్ చేశాను. అండ్ నేనిక్కడైతే కొత్తిమీర ఏమి ఎయలేదనమాట. అండ్ పల్లీలకు బదులు మనం క్యాష్యూ గూడా తీసుకోవచ్చు.